పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ కి షాక్ తగిలింది. కాకినాడ జిల్లా చేబ్రోలులో వారాహి వాహనానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పిఠాపురం పాదికయ్య క్షేత్రంలో శక్తిపీఠంలో వారాహికి పూజ వాయిదా వేసుకున్నారు. తాత్కాలికంగా చేబ్రోలులో మొదటి రోజు పవన్ సభ జరిపేందుకు డీసీఎంపై నుండి మాట్లాడనున్నారు. నిర్ణీత సమయంలో వారాహికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఫోన్లో దురాని. గుడ్ ఈవినింగ్ దీపిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ గానే తగిలింది. ఎందుకంటే తొలి రోజే వారాహి మీద నుంచి చేబ్రోల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలని పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రయత్నాలు చేశారో దానికి విఘాతం కలిగించే విధంగా పోలీసు వాళ్ళు బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే ముందుగా వారాహికి సరైన సమయంలో అనుమతులు దరఖాస్తు చేయలేదని, అందుకే అనుమతి ఇవ్వలేదంటూ పోలీసులు ఈ రోజుకి అనుమతి నిరాకరించారు. దీంతో వాహనానికి ఈ రోజు పూజ చేయకపోవడంతో చేబ్రోల్లో పాల్గొనే బహిరంగ సభకు డీసీఎం మరో వాహనం పైనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి అయితే కనుక ఈ రోజు పవన్ హెలిప్యాడ్ కు చేరుకునే సమయం ఒక అరగంట ఆలస్యమైంది. ఆ సమయంలోనే వారాహికి ఉదయాన్నే దరఖాస్తు చేయాల్సి ఉన్నా వీరు పనుల ఒత్తిడిలో మర్చిపోయారని, అయినప్పటికీ దీనికి ఇంత అవాంతరం ఎదురవుతుందని చెప్పేసి జనసేన భావించకపోవడంతో పోలీసులు మాత్రం సకాలంలో దరఖాస్తు చేయకపోవడంతో తాము అనుమతి ఇవ్వడం లేదని, సాయంత్రం పూట గుడి వద్ద అంటే శక్తిపేట అమ్మవారి పీఠం వద్ద చాలా రద్దీగా ఉంటుందని, ఈ సమయంలో పూజలకు అవకాశం లేదంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. వాస్తవానికి అయితే పూజ చేసిన తర్వాత వాహనంపై పెద్ద ఎత్తున ప్రజల మధ్య నుంచి వెళ్లి చేబ్రోల్లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించాల్సి ఉంది. అయితే అనుమతి నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. పోలీసులు కావాలనే తమ సభను విఘాతం కలిగించేందుకు, తమకు అవాంతరాలు కలగజేసేందుకు ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అయితే ఈ కోపం అంతా సభలో చూపించే అవకాశం ఉంది. తన వాగ్దాటితోటి వాగ్బాణాలతోటి పోలీసులపై, ప్రభుత్వంపై విచ్చిపడే ఉద్దేశం పవన్ కళ్యాణ్ చాలా గట్టిగానే కనిపిస్తుంది. దీనిపై జనసేన ఒక పత్రం విడుదల చేస్తూ పోలీసులు కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటుంటే, పోలీసులు మాత్రం తమకు ఎటువంటి ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగానే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, దరఖాస్తు సకాలంలో చేయకపోవడంతోనే తాము అనుమతి మంజూరు చేయలేదంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేపు ఉదయం వారాహికి ప్రత్యేకంగా పూజలు చేసి రేపు నుంచి వారాహిని తీసుకొచ్చే విధంగా జనసేన ప్రయత్నాలు చేస్తుంది. అయితే నేటి రోజు ప్రత్యేక ఆకర్షణగా వారాహి నిలుస్తుందని, నేటి నుంచే వారాహి విజయ భేరీ యాత్ర అంటూ జనసేన సమరసంఘం పూరించి ఎన్నికల ప్రచారం చేసే ఉద్దేశంతో చాలా భారీగానే ప్రచారం చేసింది. అందులో భాగంగానే ఉదయం నుంచి పిఠాపురంలోనే వాహనాన్ని నిలిపించారు. దీంతో ప్రజలు కూడా వాహనాన్ని చూడటానికి ఎగబడి వచ్చారు. వాహనంపై అసలే వాహనం వాస్తవంగా అయితే కనుక బుల్లెట్ ప్రూఫ్ వాహనము, పైగా సౌండ్ ఎఫెక్ట్, అనేక హంగులతో ఉంది వాహనం. ఈ వాహనమే పెద్ద ప్రత్యేక ఆకర్షణ. దీనిపైన ప్రసంగించే అవకాశం ఉండటంతో మరింత ప్రత్యేక ఆకర్షణ ఉండాల్సిన సమావేశాన్ని ప్రస్తుతం అయితే కనుక పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో వాడి చూపించడం ద్వారా ఈరోజు సరిపెట్టే అవకాశం ఉంది. రైట్ దురాని, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.